భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఒక చాలా సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చారు. అదేమిటంటే కోర్స్ అంతకుముందు కూడా చెప్తున్నారు, బట్ ఎలక్షన్ టైంలో ఇచ్చిన దానికి మరింత ప్రాముఖ్యత వస్తుంది. ముస్లింలకు రిజర్వేషన్లు తొలగిస్తాం తెలంగాణలో అని చెప్పారు. అంటే అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకి 5% రిజర్వేషన్లు ఇస్తే కోర్టు 50% దాటిపోయిందంటే 4% పరిమితం చేశారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా మద్దతు ఇచ్చారు ఆ రోజున. ఆయన కూడా కంటిన్యూ చేశాడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు మరి తెలంగాణలో మాత్రమే ముస్లింలకు తీసేస్తారా రిజర్వేషన్లు, లేక ఏపీలో కూడా తీసేస్తారా? బీజేపీ విధానం జాతీయ విధానం కదా, ఎక్కడైనా తీసేస్తారు కదా. మరి ఇప్పుడు చంద్రబాబు గారు ముస్లిం రిజర్వేషన్ల మీద ఆయన ఒపీనియన్ ఏమిటి? జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏమిటి? వీళ్ళిద్దరూ కూడా ముస్లింలకు రిజర్వేషన్లు తీసేస్తామని చెప్తారా, లేదు బీజేపీ అట్లా చెప్పినా మేము ఉంచుతామని చెప్తారా? మరి ఒకవేళ ఉంచుతామని చెబితే మరి బీజేపీతోటి ఎట్లా పొత్తు పెట్టుకుంటారు? ఇది ఒక చాలా చిత్రమైన రాజకీయం కదా. అదొకటే కాదు, రిజర్వేషన్ల అంశమే కాకుండా అసలు ఏకంగా జగన్ ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే, మోడీకి ఓటేస్తే రేపు ముస్లింలకి క్రిస్టియన్లకి ఓట్లు తీసేస్తారు, అసలు ఓటు హక్కే ఉంచకుండా చేస్తాడు మోడీ గారు అని చెప్పింది చంద్రబాబు గారు. దాని మీద ఇంతవరకు వివరణ ఇవ్వాలి. లేదు మోడీ గారు ఓట్లు ఉంచుతాడని ఇప్పుడు చెప్పాడో ఏమో ఆయన చెవిలో మనకు తెలియదు, కానీ టెర్రరిస్ట్ అన్నాడు, ఇంకే చాలా అన్నారు. కానీ ఇప్పుడు నా కీలకమైన పాయింట్ ఏంటంటే రిజర్వేషన్ ఇష్యూని అమిత్ షా గారు ప్రస్తావించారు కాబట్టి దాని మీద అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చట్టం కాబట్టి, ఇప్పుడు ఏపీలో కూడా అమలవుతున్న చట్టం కాబట్టి, చంద్రబాబు గారు కూడా అమలు చేసిన చట్టం కాబట్టి మరి ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారా? బీజేపీ సిద్ధాంతం ప్రకారం ముస్లింలకి రిజర్వేషన్లు తీసేస్తారా? అసలు దాన్ని ఏం చెప్పకుండా కప్పదాటు వైఖరితోటి కథ నడుపుతారా? ఇలా అనేక అంశాల్లో పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇంకొక ఉదాహరణ ఏమిటంటే మోడీ గారిని సమర్థిస్తున్నాడు జగన్ గారు, అందుకే వ్యవసాయ విద్యుత్ మోటార్లకి మీటర్లు పెట్టాడు, మీటర్లు పెడతాం అంటే ఉరేయటమే అన్నాడు, రైతులకు ఉరేయటమే అని ప్రచారం చేశారు. మరి మీటర్లు పెట్టమంది కేంద్ర ప్రభుత్వమే కదా, మరి ఇప్పుడు మీటర్లు కంటిన్యూ చేయమంటారా వద్దంటారా? మరి ఇలాంటి విషయాల్లో స్పష్టత ఇవ్వకుండా బీజేపీతోటి అక్కడ ఏపీలో బీజేపీతోటి ఇక్కడ కాంగ్రెస్ తోటి ఏంటి ఈ డ్రామా ఏంది, ఆ బీజేపీ వాళ్ళు ఒప్పుకోవటం ఏంది, ఈయన మాటలేంది, ఇవన్నీ కూడా చూస్తుంటే ఇట్లాంటి అవకాశవాద అనైతిక రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీలని ప్రజలు ఎలా ఆదరిస్తారన్నదే నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశా వీటన్నింటినీ ప్రజలు గమనించే సరైన తీర్పు చెబుతారని అనుకోవాలి.